అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో బ్లాక్ ఫారెస్ట్ కేకు చూపించబోతున్నాను గైస్. ఇంకా మనకు జనవరి 1 కూడా దగ్గరికి వస్తుంది కదా, అందుకని బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా బ్లాక్ ఫారెస్ట్ కేకును ఎలా చేయాలనో చూపించబోతున్నాను గైస్. చూడండి గైస్, అచ్చం చూసేందుకు బేకరీలో కొనుక్కొని తెచ్చినట్లే ఉంది. మీరు ఇంట్లో చేసినామన్నా కూడా ఎవరు నమ్మదు గైస్, అంత బాగుంటుంది. ఈజీగా ఎవరైనా చేయగలిగే విధంగా నేను దీన్ని చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఈ బ్లాక్ ఫారెస్ట్ కేకు చేసుకోవడానికి ముందుగా మనము చాక్లెట్ బేస్ కేక్ చేసుకోవాలి. ఇది బేస్ కేక్ చేయడానికి నేను ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను. స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ వేసేసుకొని దీన్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఇలా ఒక జల్లెడ పెట్టేసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు మైదా తీసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూను కోకో పౌడరు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఐటమ్స్ అన్నీ మనము జల్లిపోసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఈ పిండిలోకి ఏదనేది దిగి బాగా స్పాంజీగా వస్తుంది కేకు. అందుకని మనము ఇలా జల్లించుకుంటున్నాము. ఇలా మనము జల్లించుకున్న తర్వాత ఇలా బెలూన్ విస్కర్తో మనం బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు మీకు స్పాచులాతో చూపించడం లేదు ఈ వీడియోలో, ఎందుకంటే స్పాచులా అనేది అందరి ఇళ్ళలో ఉండదు కదా అవైలబుల్లో, కాబట్టి బెలూన్ విస్కర్తో చూపిస్తున్నాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లోకి 3/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. అంటే 3/4 కప్పు. కప్ అంటే 200 గ్రాములు గైస్. మనకి ఎంత చక్కెర అయితే దానికి డబల్ పౌడర్ అవుతుంది మిక్సీకి వేసుకుంటే. నేను మిక్సీకి వేసుకున్న షుగర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1/4 కప్పు పెరుగు, చిక్కటి పెరుగు, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఫ్లేవర్లెస్ ఆయిల్, మనం డైలీ యూజ్ చేస్తాం కదా వెజిటబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అది వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. బీటర్ అనేది అంత ఇళ్ళల్లో అవైలబుల్లో ఉండదు కదా, అందుకని నేను విస్కర్తో చూపిస్తున్నాను. బీటర్ ఉంటే హ్యాపీగా బీటర్తో బీట్ చేసుకోవచ్చు. ఇలా అంతా క్రీమీగా వచ్చేంత వరకు మనము ఈ విస్కర్తో బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లోకి కొంచెంగా ఫస్ట్ మనం జల్లించుకున్న పొడి మొత్తము మైదా పిండి అవన్నీ ఉన్నాయి కదా, అవంతా మనం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా ఈ విస్కర్తోనే బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లోకి కలుపుకోండి. మనకు స్పాచులా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం స్పాచులా వాడడం లేదు కదా, అందుకని విస్కర్తోనే ఒకే డైరెక్షన్లోకి మీరు తిప్పుకోండి. ఇలా 1 డైరెక్షన్లోకి తిప్పుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి గట్టిగా వచ్చింది కదా, మనము ఇలా గట్టిగా ఉన్నప్పుడు దీంట్లోకి మనము 1/4 కప్పు చల్లగా కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వేసుకోవాలి. కొన్ని వేసుకుంటూ ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లోకే తిప్పుకోవాలి. మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఎప్పుడైనా మీరు కేక్ చేయాలనుకుంటే కేకు బ్యాటర్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఐటెము రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పెరుగు కానీ పిండి కానీ ఇట్లా ప్రతి ఒక్క ఐటెము రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతే మీరు వీటిని బ్యాటర్కి ఉపయోగించుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కేకు వస్తుంది. ఇప్పుడు అదంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక ఇలా కేక్ టిన్ను తీసుకొని, కేక్ టిన్నే అనేది అవసరం లేదు, ఫ్లాట్గా ఉండేది మామూలు గిన్నె అయినా కూడా మనకు ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో ఉన్న ఏదైనా కూడా గిన్నె తీసుకొని ఈ గిన్నెకు అడుగున చుట్టూ మొత్తము కొంచెం ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని కొంచెం కోకో పౌడర్ కూడా వేసుకొని డస్ట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా మనము
ట్యాప్ చేయడం వల్ల ఎక్కడైనా కేక్ బ్యాటర్లో బబుల్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, ఆ ప్రీహీట్ అయిన కుక్కర్లోకి మనము ఈ కేక్ టిన్నుని పెట్టేసి దీనిపైన విజిల్ పెట్టకూడదు, అలానే వదిలేసేయాలి. ఇలానే ఒక 35 నుంచి 40 నిమిషాలు మనము దీన్ని బేక్ చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత చూస్తున్నాం గైస్. ఇలా ఒక టూత్ పిక్ తీసుకుంటే మనకు ఇంకా తడిగా ఉంది కొంచెము, ఇంకొక 2-3 నిమిషాలు పెట్టేసుకుందాం. అట్లానే మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత చూస్తున్నాను గైస్. మనకి దీనికి తేమ లేకుండా అంటుకోకుండా వచ్చేస్తే సరిపోతుంది. ఒక చాక్ అయినా తీసుకోండి, ఇట్లా టూత్ పిక్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మనకి దానికి అంటుకోకూడదు. ఇలా మనకి ఏం అంటుకోకుండా వచ్చేసింది కదా, దీన్ని మాత్రము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బయటికి తీసేసుకొని దీనిపైన మనము ఒక కాటన్ క్లాత్, పొడిది తడిది కాదు కాటన్ క్లాత్, పొడి కాటన్ది క్లాత్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఇది కేక్ బాగా పూర్తిగా చల్లారిపోవాలి. దీనిపైన మనము క్లాత్ ఎందుకు వేసుకుంటున్నామంటే క్లాత్ గిన కప్పకపోతే మనకి కేక్ అనేది లోపలికి పోతుంది. అందుకని మనము కాటన్ క్లాత్ వేసేసుకున్నాం. కేక్ మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గైస్, ఎంత బాగా స్పాంజీగా వచ్చేసిందో. దీన్ని మనము డీమోల్డ్ చేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి రివర్స్లో ఇలా కేక్ టిన్ను పెట్టేసుకొని టిన్నుని 2 సార్లు ట్యాప్ చేసుకొని తీసేసుకుంటే మనకు కేకు చాలా ఈజీగా ఊడిపోతుంది, వచ్చేస్తుంది. మనం లాస్ట్కి చాకుతో కూడా మనం చుట్టూ అనలేదు, దానికి అదే ఊడేస్తుంది. చూడండి గైస్, ఇది ఎంత స్పాంజీగా ఎంత బాగుందో. ఇట్లా ఈ కేకునంతా 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. దీన్ని ఇట్లా కేకు ప్యాడ్ పైన, అదే బేస్ ప్యాడ్ పైన పెట్టేసుకొని దీనికి కొంచెము విప్పింగ్ క్రీము అప్లై చేసుకొని దీనిపైన ఫస్ట్ లేయర్ వేసుకొని దానిపైన ఈ కేక్ పైన మనము షుగర్ సిరప్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ అంతా దీనికి పైన అప్లై చేయాలి. ఇలా ఇదంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసుకొని దానికి కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకొని మళ్ళీ విప్పింగ్ క్రీము అప్లై చేయాలి. ఇలా మొత్తము అన్ని లేయర్స్కి ఇలానే అప్లై చేసి పైన ఉన్న లేయర్కి ఇలా విప్పింగ్ క్రీము అప్లై చేసి చుట్టూ కూడా మనము అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కేక్కి అంతా అప్లై చేసిన తర్వాత విప్పింగ్ క్రీము మనము కింద చుట్టూ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదా కాబట్టి చుట్టూ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ చల్లుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా చుట్టూ ఇలా చల్లుకుంటున్నాను. ఈ పౌడర్ అంతా చిన్న చిన్న ముక్కలన్నిటినీ ఇలా చల్లుకున్న తర్వాత పైన మనము విప్పింగ్ క్రీమ్తో మనకు నచ్చినట్లుగా ఫ్లవర్స్ వేసేసుకోవచ్చు. నేను ఈ చుట్టూ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేసుకొని దానిపైన చెర్రీస్ పెట్టేసుకొని మధ్యలో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ను పెద్ద ముక్కల్ని వేసుకున్నాను. చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కల్ని వేసుకున్నాను. అంతే గేసి ఇట్లా సింపుల్గా నేను ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ని డెకరేషన్ చేసుకున్నాను. డెకరేషన్ అనేది మీ ఇష్టము, ఎట్లయినా చేసేసుకోవచ్చు. చూడండి గేస్, చూస్తేనే లుక్ కానీ ఆ టెక్స్చర్ అంతా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది గైస్. మీకు కూడా ఎవరికన్నా నోరు తింటే కామెంట్లో తెలపండి గైస్. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. ఇలా కట్ చేసుకొని ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి బ్లాక్ ఫారెస్ట్ కేకు రెడీ గైస్. ఇలా మనం బేకరీలో కొనకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్ట్గా బ్లాక్ ఫారెస్ట్ కేకును ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి గైస్, అచ్చం బయట బేకరీలో కొన్నట్లుగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఇలా జనవరి ఫస్ట్కే కాకుండా అలాగే మనకు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా మనము సింపుల్గా ఈ బ్లాక్ ఫారెస్ట్ కేకును టేస్టీగా తయారు చేసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.